హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్ళినామని చెప్పినాం కదా, హుస్నాబాద్కి అయితే. ఇది మార్నింగ్ అన్నట్టు, ఎర్లీ మార్నింగ్ అయితే మార్నింగ్ 3కి వెళ్ళేసి 4 కల్లా రెడీ అయి ఉండండి అని చెప్పినారు. కాకపోతే ఇంకా పిల్లలతోనే పడుకునేసరికి మాకు నైట్ చాలా 1 అట్లా అయిపోయింది అన్నట్టు. పిల్లలు అసలు పడుకోలేదు, మళ్ళీ మేము కూడా ఇంకా ముచ్చట పెట్టుకుంటున్నాము. అందుకని ఇంకా పొద్దుగాలే మళ్ళీ చలి ఎట్లా పెడుతుందని ఘోరంగా చలి పెడుతుంది. ఇక 6 అట్లా అయ్యింది. ఇంకా పంతులు కూడా కొంచెం లేట్గానే వచ్చినుండేనట. మళ్ళీ చీరలు కట్టుకోవాలి, పిల్లలకి స్నానాలు, వాళ్ళని రెడీ చేయాలి, ఇంకా మేము రెడీ కావాలి. ఇక ఎంతైనా టైం పడుతుంది కదా. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. కిందనైతే గోదాం కోసం ఇచ్చేసిండు, మొత్తం స్టోరేజ్ కోసం. మెయిన్ రోడ్ మీదనే కదా, ఏదైనా స్టోరేజ్ పర్పస్ అన్న. ఇంకా రెంటర్స్ ఎందుకు కిందలే అని చెప్పేసి గోదాం పర్పస్ ఇస్తే మళ్ళీ తక్కువ అంటే స్టోరేజ్కి యూజ్ చేస్తారు. మళ్ళీ ఇల్లు కూడా కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్న. వాళ్ళు ఇక గోదాం కోసం అని చెప్పి కింద ఇచ్చి పెట్టుకున్నారు అన్నట్టు. ఇక పైననైతే వాళ్ళు ఉంటారు అనే వాళ్ళు. అయితే ఇక్కడ పూజన అయితే మేము వచ్చేసరికి అయ్యగారంతా సెట్ చేస్తున్నారు. ఇంత లేట్ వచ్చి ఇక అక్క వాళ్ళ ఇంటికి పోయి పడుకున్నాము. పిల్లలు మేము అందరం ఇక రెడీ అవ్వడం అంతా కూడా కొంచెం హడావిడి ఉంటుంది. ప్లస్ ఇక్కడ నిద్ర పట్టదు కదా. ఇంకా పిల్లలకు కొంచెం పాపకైతే ఉయ్యాల కట్టడం, ఉయ్యాల పడుకోవడం అలవాటు అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుంది, కొంచెం 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే. అందుకని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. నైట్ 10 గంటల వెళ్ళినాము నైట్. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి పోయి అక్కతో ఇక కొంచెం సేపు మాట్లాడి ఇక చీరలు ఏమో తీసుకుంటే అవి చూసి ఇక మా అన్నయ్యది మ్యారేజ్ ఇక ఫిక్స్ అయితే ఇక ఇప్పుడు అంటే చీరలు ఎట్లా కొనియాలి, ఏంది మా అన్న ఎట్లా కొనిస్తాడు ఏంది అని చెప్పి మాట్లాడి కొంచెం జోకులు వేసుకొని ఎప్పుడో ఒకసారి కలుస్తాము. ఊకనైతే కలవాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క వాళ్ళ 2 పాపలకు చెవులు కుట్టించుండే కదా, ఇంకా అప్పుడు కలిసినాం అందరము. మళ్ళీ ఇప్పుడు కలిసినాం. ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉంటేనే కలుస్తాము, ఎక్కువనైతే కలవము. ఎందుకంటే ఇంక అందరూ బిజీగానే ఉంటారు కదా డైలీ. ఇక మా అక్క కూడా పంచాయత్ సెక్రటరీ చేస్తుంది, మా పెద్దక్కనైతే. ఇక ఆమె డ్యూటీ పోతుంది. ఇంకా పిల్లలు అయితే హాస్టల్లోనే ఉంటారు 2. మా గంషి వచ్చింది కదా మధ్యలో, అక్క వాళ్ళ పాప అని చెప్పిన వీడియోనైతే పెట్టిన. అప్పుడు వాళ్ళ మమ్మీ మా అక్క పెద్దక్క అన్నట్టు, అక్క వాళ్ళ బిడ్డనే ఆమె కూడా. ఇంకా వాళ్ళు ఇంటర్ చేస్తున్నారు, ఇక హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళైతే లేరు పిల్లలైతే. ఇక్కడ మా అక్కనైతే ఇంకా ఫ్రెష్ అప్ కాలే. మా చిన్న అక్కనైతే కొంచెం ఇక 3 పిల్లలని అందరికీ స్నానాలు చేయించింది మా అక్కనే. 5గురికి మన కూర్చు పాపకి అందరికీ అక్కనే స్నానం చేయించి తనే లాస్ట్ చేసుకుంది అన్నట్టు. ఇక మీరు వెళ్ళండి, నేనైతే రెడీ అయ్యి వస్తా అని చెప్తే ఇక నేను మా పెద్దకి 2 అయితే వచ్చేసినాము పిల్లలందరినీ తీసుకొని. ఇక కొంచెం చీర ఇట్లా కట్టుకొని వస్తా అని చెప్తే సరే అని చెప్పేసి ఇక మేము ముందైతే వచ్చేసినాం అన్నట్టు. ఇడనైతే కడపకైతే పసుపు పెడుతుంది. నైట్ ఇక సడన్గా అనుకున్నారు ఫ్రెండ్స్ గృహప్రవేశం అని చేసుకుందామని చెప్పేసి. ఇల్లు కూడా మొత్తం కాలేదు, కొంచెం ఇంకా కబోర్డ్స్ చేపియాలి, డోర్స్ పాలిష్ అవన్నీ, ఇంకా విండోస్ ఫిక్స్ చేపియాలి, అన్నీ కొంచెం పెండింగే ఉన్నది వర్క్. కాకపోతే ఇంకా మంచి రోజులు లేవట, మధ్యలో ఒక 2-3 మంత్స్ మంచి రోజులు లేవు. ఇక గృహప్రవేశం చేసుకొని తర్వాత ఇల్లంతా కంప్లీట్ అయినాక కూడా 2 బాబులేమో అన్నకైతే 2 కొడుకులది ధోతి ఫంక్షన్ ఉంటుంది కదా, అట్లా ఫంక్షన్ లాగా చేస్తా. ఇంకా ఇప్పుడైతే మామూలుగా పూజ లాగా చేసి గృహప్రవేశం అయితే చేసుకుంటా అని అన్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే రాలేదు. ఇంకా 3-4 అన్నయ్యలు రాలేదు అన్నట్టు. ఏంటిది ఇంకా వాళ్ళు సడన్గా అనుకున్నారు కదా, ఇంకా లీవ్ దొరకక ఇంకా మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో ఉంటారు అందరూ కూడా, వరంగల్ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఇక వీళ్ళు వాళ్ళే అనుకుంటా, ఇక అందుకనే రాలేదు వాళ్ళైతే. ఇక్కడనైతే ఇంకా కురాయి కుండలు అయితే పెట్టడానికి అంతా సెట్ చేస్తున్నారు పంతులు అయితే. ఇంకా పంతులే లేవలేనట్టున్నాడు, ఆయననే లేట్ వచ్చిండు. ఇప్పుడు 5కి వస్తా అని చెప్పేసి లేట్ వచ్చిండు. ఇక మా మమ్మీ డాడీ కూడా వచ్చేసిండ్రు, కొంచెం పాలు గిట్లా తీసి వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చారు. చలికాలం కదా, తొందర లేవాలంటే కొంచెం కష్టమే. ఇక్కడ నేనే ఫస్ట్ మంగళహారతి తీసుకొని ఇంట్లోకి వచ్చిన ఫ్రెండ్స్. నా క్లిప్ ఎవరు తీయలేదు, వీడియో క్లిప్ ఇక నేను తీస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళ అయింది మా అక్కన బావనైతే ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మా చిన్నక్క వాళ్ళ బావైనా ఇంకా అన్నయ్యలైనా వాళ్ళందరూ అయితే కేరళకి వెళ్ళినారు ఫీల్డ్ వర్క్ మీద. అందుకని చెప్పి ఇంకా ఫంక్షన్ పెట్టినా ఇంట్లో వాళ్ళే లేరు కదా, ఇంకా చాలా మంది లేరు కదా, ఇంకా ఫంక్షన్ ఎందుకు పెట్టడం ఇప్పుడే అని చెప్పేసి అయితే పెట్టలేదు. ఇంకా అందరు వాళ్ళ వర్క్ అంతా అయిపోయాక కొంచెం అందరు ఫ్రీగా ఉంటారు కదా, ఆ టైంలో పెట్టుకుంటా అని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడనైతే
మనం ఇది కురాయికుండల దగ్గర గౌరమ్మని చేయమంటే చేసేస్తున్నా అన్నట్టు. కొంచెం ఇల్లు అంతా పెండింగ్ వర్కే ఉంది. ఇంకా మన ఇంట్లో మనం ఉంటున్న ఇల్లుది కూడా గృహప్రవేశం చేసుకోలేదు ఫ్రెండ్స్, చేసుకోవాలి. ఏప్రిల్లోనైతే అనుకుంటున్నా సత్యనారాయణ వ్రతము ఇంకా గృహప్రవేశం అయితే పెట్టుకుందామని. పాప 21st అప్పుడే వచ్చేసినాము, ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ ఉంటే కూడా ఇంట్లోకి రావద్దు కదా, గృహప్రవేశం చేయొద్దు కదా. మళ్ళీ ఇంకా పాప మళ్ళీ 2nd ఇయర్ పడిపోయింది అన్నట్టు ఇల్లుకి. పాప డెలివరీ అయినాక 3 months తర్వాత చేసుకోమని చెప్పినారు, కానీ ఇక అప్పటికే 2nd ఇయర్లో చేయొద్దు కదా, చేస్తే 1 year లోపల చేసుకోవాలి, లేకపోతే 3 yearsలో చేయాలి. ఇక అట్లా 2nd ఇయర్ పడేసరికి చేయలేదు. ఇక రెంటెడ్ హౌస్లో ఎన్ని రోజులని ఉంటాం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇంకా పాప 21st అప్పుడు పాలు పొంగిచ్చేసి రమ్మని చెప్తే ఇంకా అప్పుడు పాలు పొంగిచ్చేసినాము. మళ్ళీ 21st కూడా చేసిన ఉండే, అప్పుడు మటన్ కట్ చేసి అందరికి పెట్టి ఇచ్చేసినాము. ఇక నెక్స్ట్ ఇక గృహప్రవేశము ప్లస్ సత్యనారాయణ వ్రతం మాత్రమే చేసుకుందాము, ఎటువంటి నాన్ వెజ్ ఏం లేకుండా. ఎందుకంటే మాకు కూడా ఫైనాన్షియల్ కొంచెం మేము ఇదే ఉన్నాము, ఇంకా ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకోవాలని అనుకోలే అన్నట్టు. ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతము ప్లస్ గృహప్రవేశం చేసుకున్నాం అనుకోండి, ఇక కొంచెము ఏదో గృహప్రవేశం చేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా గృహప్రవేశం చేసుకోలేదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. అందుకనే ఇంకా ఏప్రిల్ తర్వాతనైతే చేసుకోవచ్చు మనము. అందుకని నేను సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకుందామని మొక్కిన అన్నట్టు. ఇంకా అందుకని గృహప్రవేశం ప్లస్ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకోవాలి ఇంట్లోనైతే. చూద్దాము. పాప బర్త్డేనైతే March 31st ఉన్నది. మన దాక్ష బర్త్డే ప్లస్ గృహప్రవేశం కలిసి ఉంటే మంచిగా ఉండేది. కాకపోతే ఇక మన దాక్షాయని బర్త్డే ఇల్లుకు 2nd ఇయర్లోనే ఇక దాక్షాయని బర్త్డే అయిపోతుంది అన్నట్టు. బర్త్డే కూడా సింపుల్గానే చేస్తా ఫ్రెండ్స్, ఏమంతా గ్రాండ్గానే అయితే ఎందుకంటే అనవసరంగా పైసలు ఎందుకు ఖర్చు పెట్టడం. కాకపోతే ఇంకా పాపకైతే ఫోటోషూట్ అయితే కంపల్సరీ చేపిస్తాను, ఎందుకంటే అయాన్కి అయితే ఫోటోషూట్ చేయించినాం కదా, అట్లా దాక్షాయిని కూడా ఫోటోషూట్ అయితే చేపిస్తా. కానీ బర్త్డే మాత్రం అంత గ్రాండ్గానైతే చేయను, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సింపుల్గానైతే చేద్దామని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇక సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూద్దాము ముందు అయితే. ఇంకా ఇక్కడనైతే ఇక పైకైతే ఎక్కలే ఫ్రెండ్స్. ఇక పిల్లలందరినీ తీసుకొని పైకి ఎక్కాలంటే మాకంత ఓపిక లేకుండే. ఇక మళ్ళీ దాక్ష కూడా బాగా ఏడుస్తుండే, కొంచెం నిద్ర లేదు. నైట్ వండుకోండిరా పిల్లలు అని అంటే అస్సలు పడుకోలేక, అయ్యానైతే బండి మీద పడుకున్నాడు కదా. ఇక ఇది నైట్ 11 or 12 అయింది అసలు వాడు పడుకునేసరికి. మళ్ళీ అందరూ ఒకటేసారి కలుస్తారు కదా, అలా ఈ అక్కలతో ఆడుతున్నాడు. ఇక పడుకునేసరికి లేట్ అయింది కొంచెం. ఇక పూజ జరిగే టైంలో ఏడుస్తూ ఉండే, కొంచెం మంకుండే అన్నట్టు అందరూ. ఇక పైననైతే గుమ్మడికాయలు పగలగొట్టి పోయింది, మన పూజనైతే చేస్తున్నారు. కొంచెం ఇక ఇంటికి గృహప్రవేశం చేసుకుంటేనే మంచి పాజిటివ్ వైబ్స్ ఫీలింగ్స్ అనేది ఉంటాయి కదా, అంటే మంచిగా అనిపిస్తుంది కదా. మేమైతే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడు వస్తుందా ఆ రోజు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ అంటే డిసెంబర్లోనైతే తిరుపతికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఇక అంత సేఫ్గా వెళ్ళి రావాలని అయితే ఇది చేయండి, చెప్తా నేను అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఒకళ్ళైతే అడిగినారు తిరుపతి ఎప్పుడైనా వస్తే చెప్పండి అని చెప్పేసి. మేమైతే వచ్చే ముందైతే చెప్తా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తాం ఏందని చెప్పేసి. ఈ 1 year లోపు మనకు దర్శనం ఫ్రీ ఉంటుంది కదా, చిన్నపిల్ల అంటే 1 year లోపు ఉంటే తొందర దర్శనం అవుతుంది కదా, అందుకని చెప్పేసి పాపకు 1 year లోపు ఒకసారి వెళ్ళేసి వద్దాము. ఎందుకంటే మనం టికెట్లు బుక్ చేయకుండా మనకు డైరెక్ట్ ఆధార్ కార్డులతో దర్శనం అయితే ఉంటుంది కదా, అయితే అందుకనే వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి. మళ్ళీ మొక్కు కూడా ఉంది, మన దాక్షాయని పుట్టిన మన ఇల్లు కట్టుకున్నా కూడా నేను వస్తా అని చెప్పేసి మొక్కున్నా అన్నట్టు. ఇక అయిపోతుంది, ప్లస్ దర్శనం కూడా తొందర అయిపోతుంది కదా, ఒకసారి వెళ్ళేసి అయితే వద్దాము అన్నట్టు. ఇంకా టికెట్లకి ఇట్లా ఏం బుక్ చేయలేదు, చూడాలి ఇంకా డేట్ ఫిక్స్. ఇక మా హస్బెండ్ డ్యూటీ అవన్నీ చూసుకొని అయితే అనుకోవాలి, అంటే ఒక రోజు అయితే ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. ఇక అక్కడైతే చుట్టూ వాటర్ అయితే పోసుకురావాలి కావచ్చు. నాకు కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నా, గృహప్రవేశం మేము కూడా చేయలే కదా, నేను పైకి అయితే వెళ్ళలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్, మా దాంట్లో ఇట్లనే చేస్తారు కావచ్చు. ఇంకా పంతులే చేయించినారు కదా. వీడనైతే పాపను పడుకోబెట్టినా కొంచెం సేపే పడుకున్నది అన్నట్టు, కొంచెంసేపు పడుకుంది. ఇంకా హోమం అయితే స్టార్ట్ చేసిర్రు. సత్యనారాయణ వ్రతం అయితే ఏం పెట్టుకోలేదు. మా తాత అన్నట్టు, మా తాత సొంతం, మా నాన్న వాళ్ళ ఫాదరు మా తాత. నాన్నమ్మని అయితే లేరు, ఎక్స్పైర్ అయినారు అన్నట్టు.
మా తాత కూడా వచ్చినుండే, ఉస్నాబాదే కదా, వచ్చినుండే బండి మీద వచ్చింది అనుకుంటా, వచ్చినుండే అన్నట్టు. ఇక ఆడపిల్లలకు కొంచెము అంటే అంటే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా కూడా సెంటిమెంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఏ ధైర్యం ఉంటుంది కొంచెం పేరెంట్స్ ఉంటేనే. చాలామంది వాళ్ళని వీళ్ళని ఒకలాగా చూస్తారు అమ్మాయిలు, అది ఇది అని అంటారు. కానీ ఎంతైనా కూడా మనకు అంటే పుట్టినింటి వాళ్ళ సైడ్ అయినా కూడా కొంచెం ఎమోషనల్ అవుతాం మనము. ఎందుకంటే మన గురించి పట్టించుకునే వాళ్ళు అయితే వాళ్ళే ఉంటారు. అంటే అందరు వేరే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎంతసేపు మన పిల్లలు అది ఇదని పట్టించుకుంటారు, కానీ మన హెల్త్, మన పర్సనల్ హెల్త్ గురించి ఎవరు పట్టించుకోరు కదా. మన పేరెంట్స్ అయితే మన దగ్గర నుంచి అంటే ఏ ఆడపిల్ల తండ్రి అయినా సరే, ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు అయినా సరే, మన దగ్గర నుంచి, ఒక అమ్మాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనకు అన్కండిషనల్గా లవ్ చేసేది మాత్రం మన పేరెంట్స్, ఇంకా మన కజిన్స్ మాత్రమే అని అనిపిస్తుంది నాకైతే. ఎట్లా అంటే ఇంకా మన దాక్షాయిని ప్రెగ్నెంట్ డెలివరీకి ముందైతే బ్లడ్ చాలా తక్కువైపోయినుండే, ఇంత 6.5 సంథింగ్ అట్లా అయినుండే అన్నట్టు. ఇంకా డాక్టర్ ఉండి చూసుకో అమ్మ, బేబీ అయితే బాగానే ఉంది, కానీ నీకే అంటే ఏమైనా అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. ఇక నాకైతే ఫుల్ టెన్షన్ అయినుండే ఫ్రెండ్స్. 2 days అయితే మస్తు ఏడ్చినుండే నేను. ఇట్లా మా అక్క వాళ్ళు ఫోన్ చేసారు, మా నాన్న వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు, మా అక్క వాళ్ళు వచ్చిర్రు. అందరూ తెలిసింది, అందరూ ఫోన్ చేసినారు అన్నట్టు. ఫోన్ చేసి అందరిది ఓ పాజిటివ్, ఎందుకు అంతగానో భయపడుతున్నావు, డెలివరీ ఎప్పుడో చెప్పు, మేము ఇస్తాము, ఏం టెన్షన్ పడకు, అది ఇది అని చెప్పి అందరు కూడా మెసేజ్ చేసారు, ఫోన్లో చేసారు ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందో అసలు చెప్పలేము. అంటే తీరా డెలివరీ అయ్యే టైంకి నాకు నైట్ టైం డెలివరీ అయింది. బ్లడ్ బ్యాంక్లో నుంచే బ్లడ్ అంటే తీసుకురావడం అయింది. కానీ ఆ టైంకి డాక్టర్ అట్లా చెప్పి నేను ఆ ఫేజ్ ఎట్లుంటుంది కొంచెం హార్డ్, అరే ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నాకేమైనా అయితే ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి నేను ఎంత భయపడుతుండే, ఎంత ఏడుస్తుండే. ఆ టైంకి అందరూ అయితే సపోర్ట్ అయితే ఇచ్చిర్రు కదా, అందరు ధైర్యం అయితే నాకు ఆ టైంకి దొరికింది కదా ఫ్రెండ్స్. అన్నీ మంచిగా ఉన్నప్పుడు, మన దగ్గర పైసలు ఉండి, హ్యాపీనెస్ ఉండి, అంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎవ్వరు గుర్తుకురారు మనకు, అంటే ఎవరు వద్దు ఈ టైంకి మనకు అని అనిపిస్తుంది. కాకపోతే అది మాత్రం హ్యాపీనెస్ అనేది పర్మనెంట్ కాదు, మనీ అనేది కూడా పర్మనెంట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒక క్షణంలో మనకు ఒక మనిషి అవసరం అనేది వస్తుంది. అది మాట పరంగా అయినా రావచ్చు, డబ్బు పరంగా అయినా రావచ్చు, ఏదో ఒక పరంగా రావచ్చు. మనకంటూ మన ఫ్యామిలీ లేకపోతే మనకంటూ కొంతమంది ఉన్నారు అన్న సపోర్ట్ అయితే మనకు చాలా అవసరము. ఏదో డబ్బు కోసము, దానికోసం దీనికోసం అని గొడవలు పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ రేపు సిచ్యువేషన్ అనేది ఎట్లుంటామో మనకు తెలియదు. మనకు ఒకరితోని అంటే వాళ్ళు ధైర్యం అంటే ఇప్పుడు ధైర్యం ఇవ్వడానికి కూడా ఒకరు కావాలి మనకు. అది మాట ధైర్యం అయినా సరే, డబ్బు ధైర్యం అయినా సరే, ఏ ధైర్యం అయినా సరే, ఒక మనిషి సహాయం అయితే మనకు ఒక టైంకి సిచ్యువేషన్కి అవసరం పడుతుంది కదా. అందుకనే డబ్బు ఉన్నా ఏది ఉన్నా సరే ఎట్లుండాలో అట్లనే ఉండాలి. మనకి ఈరోజు డబ్బున్నది, నాకు ఎవరు అవసరం లేదని చెప్పేసి తల మీద ఎక్కి ఎవరిని పట్టించుకోకుండా ఉండద్దు. ఏం లేదు అని చెప్పేసి ఎవరి కాళ్ళ మీద కూడా పడద్దు. అందరితో కూడా ఎప్పుడు మనం అంటే లైట్ హార్టెడ్గా ఉండి ఎవరిని ఏమనుకోకుండా ఉంటే చాలు ఫ్రెండ్స్. అంతే, ఇంకా మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బతికేస్తే చాలు. మేమేమి రోజు మాట్లాడుకోము ఫోన్లలో, ఏం చేయమన్నట్టు, ఏం అంటే రోజు కన్వర్జేషన్లు ఉండే, రోజు ఎవరి లైఫ్ వాళ్ళది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కలిసినప్పుడే అందరం అంటే మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాము. ప్లస్ మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం అంటే మేము ఉన్నాం కదా అది ఇది అని చెప్పేసి అందరూ అయితే ఫోన్లో చేస్తారు, ధైర్యం ఇస్తారు, అంటే మంచిగా మాట్లాడతారు అన్నట్టు. అంతే, ఇంకా రోజు మనకు జరిగే లైఫ్లో అంటే మేము ఇంట్లో జరిగే ప్రతిదీ వాళ్ళకి చెప్పం, వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతిదీ మాకైతే చెప్పరు. ఇక కొంచెం అంటే టైం వచ్చినప్పుడు, ఇక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఉన్నాము అని అంటారు. అంతే, మన ఒక అమ్మాయికి అంతే కదా ఫ్రెండ్స్ ధైర్యము. మన పుట్టినిల్లే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు, ఏ మనుషులు ఎట్లా మారినా కూడా మన పేరెంట్స్ అయితే ఎప్పుడు మారారు కదా. మనం ఎంత కసిరించుకున్నా, ఏ మాట అన్నా కూడా వాళ్ళు అంటే మన కూతురే కదా అని చెప్పి దులిపేసుకొని మనతో మాట్లాడతారు, మంచిగా ఉంటారు. అంతే, మనమే ఎంత కసిరించుకుంటాము. మళ్ళీ అంటే పుట్టినప్పటి నుంచి మన కోసం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయినా కూడా
మనం అంటే ఎంత ప్రేమ ఉంటుంది మన పేరెంట్స్కి కదా. ఇక నాకు కూడా నా పిల్లలంటే అంతే ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా. ఇక మన పేరెంట్స్ అంటే మనకి ఎందుకు ఇష్టం ఉన్నది, ఏదైనా ఆశిస్తారు అసలు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం కూడా ఆశించారు. ప్లస్ వాళ్ళే ఎప్పుడు పెడుతూనే ఉంటారు మనకి, ఏదో ఒక టైంలో పెడుతూనే ఉంటారు. వాళ్ళకి మాత్రం కనీసం ఒక పూట అంటే మంచిగా తృప్తిగా పెట్టి తినిపించాలి అని అన్నా కూడా, లేకపోతే వాళ్ళకి టైం కుదరకనో మన దగ్గర ఏదో ఒకటి ఇంకా కుదరదు కదా. వాళ్ళైతే మన దగ్గర నుంచి ఏం ఆశించరు. ప్లీజ్ ఇంకా పేరెంట్స్ని అయితే అంటే ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం కదా, అట్లా అనకుండా మంచిగా అయితే చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులే మనకు ధైర్యంగా ఉంటుంది అన్నట్టు. ఏం జరిగినా అరే మన పేరెంట్స్ ఉన్నారు కదా అన్నట్టుగా ఉంటుంది. ఈ ఆడపిల్లలకి ధైర్యం ఇచ్చేవంటే మూడే థింగ్స్, ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్, అంటే ఒక భార్యకి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక భర్త సపోర్ట్ అనేది ఉండాలి. అట్లా చాలా తక్కువ, ఒక 5% అంటే 5% మాత్రమే ఉంటారు అట్లా భార్యకి సపోర్ట్ చేసేటోళ్ళు. ఇక లేకపోతే ఒక పేరెంట్స్ అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా, నలుగురు ఏమనుకున్నా ఏం చేసినా కూడా ఏంటిది నా కూతురు కదా అన్నట్టుగా అంటే చూసుకోవాలి, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలి అన్నట్టు. ఈడనైతే ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంటికైతే వెళ్దామని అంటే రెడీ అయిపోయినాము. ఇక మా అన్నయ్య వాళ్ళు ఉండని చెప్పినారు కానీ ఉండలే ఫ్రెండ్స్, నైట్ కూడా నిద్ర లేదు. ఇక మా పెద్ద బావాళ్ళు కూడా వస్తున్న వాళ్ళనే ఉంటారని చెప్పినా కదా, ఇక బావాళ్ళని అయితే కలిసేసి వెళ్దామని చెప్పేసి ఒక ½ అన్ అవర్ అట్లా ఉండేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇంకా చలి పెడతా ఉంటుంది నైట్ అయితే. బావోడు ఉండమని చెప్పినారు, కాకపోతే ఇంకా మా అక్కకు డ్యూటీ ఇంకా రాలేదు. ప్లస్ మేము కూడా ముందు రోజు 2-3 రోజులు నిద్ర లేక కొంచెం ఇదైతుండే. మళ్ళీ నెక్స్ట్ డే అయ్యానికి స్కూల్ కదా, ఇంకా డ్యూటీ ఉన్నది అని అంటే మళ్ళీ పొద్దుగాలే లేచి రావాలి చలిలా. అందుకని చెప్పి ఇంకా ఆ రోజు కొంచెం సేపు ఉండేసి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఫుల్ చలి, అసలు చలికైతే వణికిపోయినాం మేమైతే. కరెక్ట్ 1 అవర్ అట్లా పడింది. మెల్లగానే వచ్చినాము, అయినా కూడా కొంచెము చలి పెడుతుండే. బాగానే చలి ఉంది ఈ మధ్యలోనే అయితే. ఇక మొత్తం స్వెటర్లు, క్యాపులు అన్నీ కూడా. ఇక ఈ వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి